నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ ఇక అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ విషయంలో స్పందించగా ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు ఈ అంశాన్ని లేవనెత్తాయి కుంభకోణాన్ని అమెరికా అధికారులు బట్టబయలు చేశారని వెంటనే అతని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదానీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు ఆయన అదానీ దాదాపు 2,000 కోట్ల మేర లంచాలు పంచారు ఆయన అవినీతిపై రాహుల్ గాంధీ ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ స్పందించలేదు అర్హత లేకపోయినా అదానీకి 1,000 కోట్ల రుణాలు ఇచ్చారు ప్రధాని మోదీ అండతో అనేక విమానాశ్రయ కాంట్రాక్టులు చేజిక్కించుకొని అవినీతి సామ్రాజ్యం స్థాపించారని ఆరోపించారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇక 2014 తర్వాత అదానీ సంపద ఎలా పెరిగిందో చూశామన్న ఆయన 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి సీఎంలను జైల్లో వేశారు 1,000 కోట్ల అవినీతికి పాల్పడిన అదానీపై చర్యలేవి అంటూ ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్ ఇక ఇదే విషయంపై తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా స్పందించింది అంతర్జాతీయంగా మళ్ళీ అదానీ వ్యవహారం బయటపడింది అన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఇది వెలుగు చూసిందని వ్యాఖ్యానించారు ఆయన తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు కేటీఆర్ తమ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అదానీ తెలంగాణకు రాలేదని కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకుండా రేవంత్ రెడ్డి ఆయనకు రెడ్ కార్పెట్ పరిచారా అంటూ ప్రశ్నించారు కేటీఆర్ 12,400 కోట్లతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు విద్యుత్కు సంబంధించి ప్రాజెక్టులు అదానీకి అప్పగించేందుకు సీఎం ప్రయత్నించారు స్కిల్ యూనివర్సిటీకి ఆయన 100 కోట్ల విరాళం ఇచ్చారని గుర్తు చేశారు వ్యాపారవేత్తలు 40,000 కోట్ల విరాళాలు ఉచితంగా ఇవ్వరని రాహుల్ గాంధీ అన్న మాటలు గుర్తు చేసిన కేటీఆర్ జాతీయ పార్టీకి ఓ జాతీయ విధానం ఉండాలని సూచించారు ఇక అదానీతో చేసుకున్న ఒప్పందాలను కెన్యా రద్దు చేసిందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయించాలని డిమాండ్ చేశారు కేటీఆర్ ఇక ఏపీలోనూ రాజకీయ ప్రకంపనలు కొనసాగాయి మాజీ సీఎం జగన్కు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ 1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందని అన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఈ అవినీతి కేసుతో అదానీ దేశం పరువు జగన్ రాష్ట్రం పరువు తీశారని ఆక్షేపించారామె లంచాల కోసం జగన్ ఆంధ్రప్రదేశ్ను సొంత జాగిరిలా వాడుకున్నారని ఆరోపించారు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మరోవైపు ఏపీలోని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ విషయంపై స్పందించాయి అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఆ పార్టీలకు చెందిన నాయకులు ఇక అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ విషయంలో స్పందించగా, ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు ఈ అంశాన్ని లేవనెత్తాయి. కుంభకోణాన్ని అమెరికా అధికారులు బట్టబయలు చేశారని, వెంటనే అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. అదానీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారాయన. అదానీ దాదాపు 2,000 కోట్ల మేర లంచాలు పంచారు. ఆయన అవినీతిపై రాహుల్ గాంధీ ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ స్పందించలేదు. అర్హత లేకపోయినా అదానీకి 1,000 కోట్ల రుణాలు ఇచ్చారు. ప్రధాని మోడీ అందటో అనేక విమానాశ్రయ కాంట్రాక్టులు చేజిక్కించుకొని అవినీతి సామ్రాజ్యం స్థాపించారని ఆరోపించారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు. 2014 తర్వాత అదానీ సంపద ఎలా పెరిగిందో చూశామన్న ఆయన 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి సీఎంలను జైల్లో వేశారు. 1,000 కోట్ల అవినీతికి పాల్పడిన అదానీపై చర్యలేవి అని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్. ఇక ఇదే విషయంపై తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా స్పందించింది. అంతర్జాతీయంగా మళ్ళీ అదానీ వ్యవహారం బయటపడిందని అన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఇది వెలుగు చూసిందని వ్యాఖ్యానించారు ఆయన. తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. తమ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అదానీ తెలంగాణకు రాలేదని, కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకుండా రేవంత్ రెడ్డి ఆయనకు రెడ్ కార్పెట్ పరిచారా అంటూ ప్రశ్నించారు కేటీఆర్. 12,400 కోట్లతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. విద్యుత్కు సంబంధించి ప్రాజెక్టులు అదానీకి అప్పగించేందుకు సీఎం ప్రయత్నించారు. స్కిల్ యూనివర్సిటీకి ఆయన 100 కోట్ల విరాళం ఇచ్చారని గుర్తు చేశారు. వ్యాపారవేత్తలు 40,000 కోట్ల విరాళాలు ఉచితంగా ఇవ్వరని రాహుల్ గాంధీ అన్న మాటను గుర్తు చేసిన కేటీఆర్ జాతీయ పార్టీకి ఓ జాతీయ విధానం ఉండాలని సూచించారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలను కెన్యా రద్దు చేసిందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఇక ఏపీలోనూ రాజకీయ ప్రకంపనలు కొనసాగాయి. మాజీ సీఎం జగన్కు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ 1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. ఈ అవినీతి కేసుతో అదానీ దేశం పరువు, జగన్ రాష్ట్రం పరువు తీశారని ఆక్షేపించారామె. లంచాల కోసం జగన్ ఆంధ్రప్రదేశ్ను సొంత జాగీరులా వాడుకున్నారని ఆరోపించారు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. మరోవైపు ఏపీలోని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ విషయంపై స్పందించాయి. అదానీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఆ పార్టీలకు చెందిన నాయకులు. ఇక ఏదైతే భారత్లో సోలార్ పవర్కి సంబంధించి ప్రాజెక్టుల విషయంలో గౌతమ్ అదానీ కంపెనీ దాదాపు 2,100 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినట్టు ఏదైతే అమెరికా FBI ఆరోపిస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేసిందో, ఇక ఈ విషయం అయితే దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
ఇక దీనిపైన ఇటు తెలంగాణలో చూస్తే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే అదానిని అరెస్ట్ చేయాలని అతని కోసం ఏకంగా రాజకీయ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలంటూ కూడా అయితే ఆయన ఆరోపించారు, ఒక సూచించినట్టు తెలుస్తుంది. ఇక అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ విషయం పైన వారి యొక్క పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నోసార్లు చెప్పారు, గౌతమ్ అదానీ బీజేపీ ప్రభుత్వంతో కలిసి నరేంద్ర మోడీతోటి కలిసి దేశాన్ని అవినీతిమయం చేస్తున్నారని, అక్రమంగా కాంట్రాక్టులు కొల్లగొట్టుకుంటున్నారంటూ కూడా ఆరోపించారు. ఇక అదే ఇప్పుడు నిజమైందంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇక దీనికి సంబంధించి తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. ఎవరైతే అదానీ పైన కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ అతన్ని అరెస్ట్ చేయాలంటూ కోరుతుందో అదే అదానీ తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కోసం 100 కోట్లు ఇచ్చారంటే ఆయన అయితే గుర్తు చేశారు. ఇక మీరైతే ఏదైతే దాదాపు 12,400 కోట్ల ఎంఓయూలు కూడా అదానీ కంపెనీతో చేసుకున్నారు. మనం కేన్యాలో చూసుకుంటే కేన్యా ఏదైతే ఎయిర్పోర్ట్కి సంబంధించి కాంట్రాక్ట్ ఇచ్చిందో దాన్ని విషయం తెలిసిన తర్వాత రద్దు చేసుకున్నది. సేమ్ మీరెందుకు చేయట్లేదు, అతనితో ఇంకా కాంట్రాక్ట్ని ఎందుకు కొనసాగిస్తున్నారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఇక మేము 10 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదానీ రాలేదు, కానీ కాంగ్రెస్ రాగానే ఎందుకు మన తెలంగాణలోకి అడుగు పెడుతున్నారంటూ కేటీఆర్ అయితే ప్రశ్నించారు. ఇక ఆంధ్రాకు చూసుకుంటే వైఎస్ షర్మిల అయితే ఇక తన అన్నతోటి లింకు పెడుతూ దాదాపు 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అదానీ కేసులో లంచం ఇచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చారంటూ ఆమె చెప్పారు. ఇక గౌతమ్ అదానీ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అటు షర్మిలతో పాటు ఇటు వామపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడ్డది. ఇక ఏదైతే గౌతమ్ అదానీ పైన సోలార్ పవర్ ప్లాంట్కి సంబంధించి లంచాల వ్యవహారం ఉందో ఇది ఎఫ్బిఐ ఈ కేసు అయితే ఎప్పుడైతే నమోదు చేసిందో ఈ విషయం తెలిసిన మరుక్షణం నుంచి అయితే గౌతమ్ అదానీ కంపెనీలకు సంబంధించిన షేర్స్ మాత్రం భారీగా పతనమవుతూ వస్తున్నాయి. ఈ వ్యవహారం అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా అటు ఇంటర్నేషనల్ పరంగా కూడా చాలా వరకు అయితే ఒక హాట్ టాపిక్గా మారింది. ఏదేమైనా ఇప్పుడు ఇది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ముఖ్యంగా కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ కూడా ముఖ్యంగా గౌతమ్ అదానీ పైన అయితే ఒక రకమైన వ్యాఖ్యలు చేస్తూ అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని, ఇది నరేంద్ర మోడీ ఉన్నంత వరకు అతను సురక్షితంగా ఉంటారేమో కానీ మేము మాత్రం అతన్ని ఖచ్చితంగా వదిలిపెట్టమంటూ కూడా రాహుల్ గాంధీ చెప్పిన పరిస్థితి అయితే చూసాం. ఏదేమైనా గౌతమ్ అదానీకి సంబంధించి ఏదైతే ఈ లంచం కేసు ఏదైతే ఉందో దీనిపైన అయితే గౌతమ్ అదానీ కంపెనీ మాత్రం ఒక ప్రకటన తెలిపింది. ఇదంతా అవాస్తవం, జస్ట్ అది ఛార్జ్ షీట్ మాత్రమే దాఖలైంది, దాంట్లో ఎలాంటి నేరారోపణలు మాత్రమే ఉన్నాయి తప్పించి నిజ నిర్ధారణ కాలేదు. ఇంకా అది కోర్టు పర్యవేక్షణలో ఉంది, కోర్టు పరిధిలో ఉంది, అంత మాత్రం మేము దోషులమైనట్టు కాదంటూ కూడా గౌతమ్ అదానీ కంపెనీ కూడా చెప్పుకున్న ఒక ప్రకటనలో అయితే తెలిపిన విషయం మనకు తెలిసిందే. ఇంకా ఏదేమైనా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అలాగే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గౌతమ్ అదానీకి సంబంధించి ఆ చర్చ మాత్రం హాట్గా మారింది. ఇది వాళ్ళ 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.